కేజ్ కంట్రోల్ నుంచి ఆపోనెంట్ని డామినేట్ ఎట్లా చేయాలి, టేక్ డౌన్ చేసి చూద్దాం. ఈ మూమెంట్ మొత్తాన్ని బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్. స్టెప్ 1, ఆపోనెంట్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫేక్ కిక్ వాడుతుంది. ఫేక్ కిక్ అండ్ దెన్ కంట్రోల్. రైట్. ఎందుకు ఫేక్ కిక్ చేయాలి? ఫేక్ కిక్ చేయకపోతే డైరెక్ట్ వెళ్తే ఆపోనెంట్ పై ఫేస్కి నీ స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంది. దానికోసమే ఫేక్ కిక్ చేయాలి. రైట్. లెట్స్ ట్రై ద టెక్నిక్. గో. స్వీప్. గుడ్. ఇప్పుడు కింద ఉన్న పర్సన్ హ్యాండ్ ఓపెన్ ఉంది. సో కింద ఉన్న పర్సన్ పైన ఉన్న పర్సన్ని డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికోసం మనం ఏం చేయాలంటే పైన ఉన్న పర్సన్ కింద ఉన్న పర్సన్ లెగ్తో హ్యాండ్ కంట్రోల్ చేయాలి. రైట్. ఈ హ్యాండ్ కంట్రోల్ చేయడం వల్ల ఆపోనెంట్ కదలడు అండ్ పైన ఉన్న పర్సన్ కింద ఉన్న పర్సన్ని డామినేట్ చేస్తున్నాడు స్ట్రైక్స్తో. ఒకవేళ కింద ఉన్న పర్సన్ టర్న్ అయినా కూడా పైన ఉన్న పర్సన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి డామినేట్ చేయడానికి.